వెంకటరెడ్డి గారు కాదు, రామిరెడ్డి. ఆయన పేరు రామిరెడ్డి అనమాట. తెలియకుండా పలికేశాను. వెంకటరెడ్డి గారు కాదు, ఆయన పేరు రామిరెడ్డి గారు అనమాట. సో రామిరెడ్డి గారు మన కోసము, అంటే నా కోసము ఆయన నాకు కుక్ చేయడం జరిగింది. చికెన్ కుక్ చేయడం జరిగింది అనమాట. లైవ్ కూడా నేను తీసుకొచ్చాను. ఆయన కుక్ చేయడం జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇక్కడ వెలిగించలేకపోయాను అనమాట. సో దగ్గరలో ఆయన ఉండడము, అది కూడా ఇంత దట్టమైన అడవిలో ఆయన ఉండడం కూడా అదృష్టము. ఆయన ఏదో చెట్లు కొట్టుకుంటున్నాడు. సో ఆయన ఇలాగా మంట రావటం లేదండి, వెలిగించడము. ఇలా కోడి తీసుకొని వచ్చాను అని అనగానే వెంటనే ఆయన అన్నీ కత్తి తీసుకొని, అగ్గిపెట్టి తీసుకొని బ్యాంబూ ట్రీస్ని కట్ చేసి వెలిగించడం జరిగింది. కట్టెల్ని, ఇంకా మిగతా కట్టెలు ఉంటే ఆ కట్టెలు కూడా తీసుకొని వచ్చి వెలిగించడం జరిగింది. ఆయనే తెచ్చిన ఉల్లిపాయలు ఏంటి, కారం ఏంటి, జింజర్ పేస్ట్ ఏంటి, అంతా ఆయనే కుక్ చేయడం జరిగింది. ప్రతిదీ ఆయనే చేశారు. ఉల్లిపాయలు ఆయనే కట్ చేశారు నా కోసం. నేను ఆరామ్సే నేను ఇప్పుడు ఫ్రీగా తింటున్నాను అనమాట. వచ్చాను, ఫ్రీగా తింటున్నాను. సో ఈ వంట క్రెడిట్ గోస్ టు అవర్ రామిరెడ్డి గారు అనమాట. చాలా బాగుంటుంది. పైగా ఇప్పుడు ఏంటంటే ఆయనకి చిన్న పని ఉన్నదనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయారనమాట. కట్టెలు కొద్దిగా ఆయన కట్టెలు ఏదో కొట్టుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఆయనకి ల్యాండ్ ఉన్నది. సో ఆ ల్యాండ్లో కొన్ని పెంచుతున్నారు అనమాట, వ్యవసాయం చేస్తున్నారు. సో ఆ కట్టెలన్నీ అడగలేదు, కానీ ఆ కట్టెలన్నీ కట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, అంతలోపు మీరు తినేసేయండి. నేను మధ్యాహ్నం భోజనం చేశాను, కానీ మీరు చేయలేదు అంటున్నారు కాబట్టి అవును ఫ్రెండ్స్, నేను చేయలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా డైరెక్ట్గా వచ్చి ఇక్కడే తిందామని వండుకొని అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్ అనమాట. సో ఆయన వండేసి వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తానని చెప్పి. సో థ్యాంక్ యూ రామిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మన ఉప్పరల్లిలో ఉన్న రామిరెడ్డి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి టేస్ట్ చూసేద్దాము. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఎంత డెలీషియస్గా ఉన్నదో. చూడడానికే చూడముచ్చటగా ఉన్నది. ఒక బార్బిక్యూ చికెన్లా ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో నేను కాల్చిన కోడి తెచ్చాను అనమాట. సో ఆయిల్ వేసారు, అండ్ కారం, ఎవ్రీథింగ్. సో వేసినట్టు మనకి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. సో ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ ఎట్లున్నదో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నదో. బ్యూటిఫుల్. చూడడానికి ఎంత స్పైసీగా అనిపిస్తుందనంటే చూస్తేనే నోరు ఊడిపోతుంది. ఇట్స్ డెలీషియస్ బార్బిక్యూ చికెన్ టైప్లో ఉన్నది. సో ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసేస్తాను. ఫ్రెండ్స్, చాలా బాగున్నది. సాల్ట్ సరిపోయింది, కారం సరిపోయింది, ఎవ్రీథింగ్ సరిపోయింది నిజంగా.
చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. వెరీ బ్యూటిఫుల్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన ఎవరు రామిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. మన ఉప్పరల్లిలో ఉన్నటువంటి రామిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ డెలీషియస్. నిజంగా ఎట్లా అంటే టేస్ట్ చాలా బాగున్నది. అండ్ చూస్తేనే ఎట్లా అంటే ఇక ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదని అంటే చూస్తేనే చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్, మన ఎట్లా అంటే టేస్ట్ ఎట్లా ఉన్నదంటే, నేను తెచ్చింది ఒక 3 ఆనియన్స్, ఒక 5 రూపీస్ కారం ప్యాకెట్ని, జింజర్ పేస్ట్ని, నెక్స్ట్ ఇంకటి ఏంటి, కారము, జింజరు, సాల్ట్, అంతే. దానికి మించి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎట్లున్నదంటే సరిపోయింది. మన కోనసీమ సైడ్ లాగా లేదు, లేదా వెస్ట్ గోదావరి టేస్ట్ లాగా లేదు. ఎట్లా అంటే ఒక ఆదివాసి కుక్ చేస్తే ఎట్లుంటుందో అట్లున్నది మొత్తం టేస్ట్. సరిపోయింది చెప్పాలంటే. ఒకలాంటి ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే చప్పగా ఉండడము, మరీ ఎక్కువ కారంగా ఉండడము అలాంటిది కాకుండా, మరీ ఎక్కువ స్పైసీ కాదు, మరీ ఎక్కువ చప్పదనం కూడా కాదు, మీడియం లెవెల్ అనమాట. సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ తెచ్చి ఉంటే సామాన్లు కూడా దానికి తగ్గట్టు ఉండేది, అంతే కదా. సో సామాన్లు నేను తక్కువ తెచ్చాను కాబట్టి దానికి తగ్గట్టు చేశారు మన రామిరెడ్డి గారు. సామాన్లు ఎక్కువ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. సో రియలీ ఎంజాయింగ్ దిస్ డెలీషియస్ ఫుడ్. సో మీరు కూడా ఎప్పుడైనా మన ముంజులూరు, ఉప్పరల్లి జలపాతాల దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా మన రామిరెడ్డి గారిని కలవండి. అండ్ హీ విల్ కుక్ ఫర్ యూ డెఫినెట్లీ ఇఫ్ హీ ఈస్ ఫ్రీ. అండ్ ఆల్సో మీరు ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంత జలపాతాలు అన్నమాట. కంప్లీట్గా జలపాతాలు ఎక్కడో కొండ నుంచి పైనుంచి పారుతూ ఉన్నాయి జలపాతాలు ఇవన్నీ. సో దాని పక్కన కుక్ చేయడం జరిగింది. అమేజింగ్ సీనరీ. ఇట్స్ అమేజింగ్ సీనరీ ఫర్ మీ. లైఫ్లో ఎప్పుడు చూడలేదు, లైఫ్లో ఎప్పుడు ఇలాగ తినలేదన్నమాట. అంటే ఒక జలపాతాల పక్కన తినడం లైఫ్లో, అది కూడా అక్కడికక్కడే వండిన ఫుడ్ ఎప్పుడు తినలేదు. లైఫ్లో నేను ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. రియల్లీ ఎంజాయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్. I work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe.